బండి ఎందుకు తీసేస్తున్నా అంటే నాకు సెట్ అవుతలేదు, మెయిన్గా సెట్ అవుతలేదు. నడు స్కూల్ నడు 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 జల్ది నడు. ఏదో జైల్లోకి పోయినట్లు పోతున్నాడు. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ సండే 1701. సో ఏడికి పోతున్నా బండి చైన్ కిట్ పోయిందని చెప్పి దగ్గర ఒక 1 మంత్ నుంచి చెప్తున్నా కదా. సో షోరూమ్లో ఈ బండి స్పేర్ పార్ట్స్ అసలు ఏడ దొరుకుతలేవు. షోరూంలో ఒకటి అడిగితే హైటెక్ సిటీ కానీ, మన కొండాపూర్ కానీ, దాని తర్వాత ఇక్కడ నింగంపల్లి, చందానగర్, ఇక్కడ హౌసింగ్ బోర్డు, దాని తర్వాత నిజాంపేట్, ఏ షోరూంలో దీని స్పేర్ పార్ట్ దొరుకుతలేవు. అండ్ ఇంకోటి వచ్చిందంటే దీని స్పేర్ పార్ట్స్ అంట అసలు ఇప్పుడు ఆర్డర్ చేస్తే 1 వీక్ తర్వాత వస్తున్నాయి. సో అట్లా అని చెప్పేసి కట్ 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 సౌండ్ వస్తున్నది. సో షార్ట్ వేసుకొని పోతున్నాం, అసలు సాగు మింగుతున్నది. మరి దారుణంగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చిందంటే ఇప్పుడు ఈ బండి చైన్ కిట్ వేయించిన తర్వాత వాళ్ళతో మాట్లాడతా షోరూమ్ వాళ్ళతో, ఒకటే మాట, అన్న నాతో ఈఎంఐ కట్టే అంత అయితే లేదు, బండి రిటర్న్ ఇచ్చేస్తున్నా, మీరు ఏమంటారు, తీసుకుంటారా లేదా వెహికల్, లేదు అంటే నేను ఏదైనా చేయాలా దీనికి అని చెప్పేసి మాట్లాడదాం. ఎందుకంటే నాతో అసలు బండి మెయింటైన్ చేసేంత లేదు నాకు. ఇప్పుడు ఇదిగా షోరూమ్కి ఇచ్చేస్తే ఈఎంఐ లేకపోతే నాకు సెటిల్మెంట్ మాట్లాడతారా, లేక నా దగ్గర అరౌండ్ ఎంత ఉందంటే బండి ప్రైస్ ఎంత ఉందంటే నెట్ క్యాష్ వచ్చి 127 ఉంది. సో నేను ఈఎంఐలో తీసుకున్నా కాబట్టి 163 165 వచ్చింది. సో నేను డౌన్ పేమెంట్ వచ్చి ఒక 30,000 కట్టిన, అండ్ 4 ఈఎంఐలు అంటే అదొక 22,000 కట్టిన, ఇంకొక 1,10,000 ఉంది. సో 1,00,000కి సెటిల్మెంట్ ఎంత వస్తుంది ఏం కథ నాకు తెలియదు. మరి బండి ఏమంటారు ఏం కథ నాకు అసలు ఏం తెలియదు. బండి తీసుకుంటారా తీసుకోరా సెకండరీ, బట్ బండి మాత్రం వద్దు స్వామి, నాకైతే అస్సలు వద్దు. ఇక నాతోనైతే ఈ బండి గురించి ఇక చాలామంది అంటారు నీకు ఒక్కరికే ప్రాబ్లం ఉందా అంటే, అవును భయ్య నాకు ఒక్కరికే ప్రాబ్లం ఉంది బండి వల్ల, నిజంగా చెప్తున్నా, నాకు ఒక్కరికే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నడిపించేది నేను కాబట్టి నాకే ప్రాబ్లం ఉంది. మిగతా వాళ్ళకి ఎట్లుందో తెలియదు కానీ మేబీ నాకు మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్తో నాకే మంచి లేదా, లేకపోతే వెహికల్, లేకపోతే మిగతా వాళ్ళకు కూడా సేమ్ ఇట్లా నేను తిరిగి చూస్తే వాళ్ళకు కూడా ఇట్లానే ప్రాబ్లం ఉందో తెలియదు. సో ఇప్పుడు ఒక చిన్న వర్క్ ఉంది, ఆ చిన్న వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 9 o'clock కాల్ చేయమని చెప్పారు షోరూమ్ వాళ్ళు. 9 o'clock కాల్ చేసి ఆ చైన్ కిట్ చేంజ్ చేయించేసి షోరూమ్లో అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తా. మాట్లాడతా ఏమంటారు చూస్తా. ఒకవేళ వాళ్ళు పాసిబుల్ కాదు అట్లా ఇట్లా అంటే చూద్దాం. ఎందుకంటే 2025లో మళ్ళీ దాని రేట్ పడిపోతుంది. 24 తీసుకున్నాం కాబట్టి 25 వచ్చేసరికి రేట్ పడిపోతుంది. సో మనం లాస్ అవుతాం అన్నమాట. అందుకోసమే ఈ ప్లాన్ చేసిన. ఓకే చూద్దాం. ఓకేనా, నడు స్కూల్ నడు నడు జల్ది నడు. ఏదో జైల్లోకి పోయినట్లు పోతున్నాడు. చిన్నపిల్లలు కానీ ఐరన్ స్కేల్ ఇవ్వద్దు కదా. అది చెప్పండి, అది గట్టిగా తాకింది బాగుంది. బాయ్ మమ్మ, బాయ్, సాయంత్రం వస్తాం, బాయ్, బిస్కెట్ తిను, బాయ్, లోపడుకో. గైస్ మనం అది అడిగినాం కదా చైన్ కిట్ కూడా రాలేదంట. వీళ్ళు దగ్గర 4 times ఆర్డర్ పెట్టారంట, అసలు ఏడు వస్తలేదంట చైన్ కిట్. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. అండ్ ఇంకోటి వచ్చి బండి గురించి మాట్లాడినాం కదా, మనకి స్వామి మొత్తం మాట్లాడి చెప్తాండి. స్వామి 90% తీసేద్దాము అని చెప్పింది స్వామి కూడా. ఇక కొంచెం ట్రస్ట్ పెట్టుకోవాలి ఇక స్వామి మీద. ఎందుకంటే మనం బండి కొన్నప్పటి నుంచి స్వామి ఏ ప్రాబ్లం ఉన్నా స్వామి చూసుకున్నాడు. ఏమో చైన్ కిట్ అయితే ఇప్పట్లో రాదంట. చైన్ కిట్ ఒకవేళ పాసిబుల్ ఉంటే తీసుకుందాం, లేదు అంటే లైట్. సరే వెళ్ళిపోదాం. 11:30కి వస్తాడంట ఫైనాన్స్ సంబంధించిన అన్న. 11:30కి మాట్లాడదాం. పెట్రోలా అర్థం ఒక లైన్లో ఉండు. అవునా, ఏమైంది? ఏడ పెట్రోల్ ఏడుందిగా బ్యాక్ సైడ్, ఇది అదే కదా. స్ట్రేట్ పోతావా బా? అదే టోచ్ కొడుతున్న బండిని. పోతా, సరే వెళ్తా బ్రో. రైట్. 2 hours later. బాయ్.
పోయి అమ్మేస్తే బండి అమ్మేస్తానే బాయ్. సరే. సో కాక వాళ్ళు 11:30 రమ్మన్నారు, 11:45 అవుతుంది. పోయి ఆడ మాట్లాడితే వాళ్ళు ఏమంటారు ఏం కథ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ మా అయ్య అయితే ఏమంటుండంటే, ఒకవేళ ఇది అమ్మేసిన తర్వాత నువ్వు మళ్ళీ అడవిడి చేయకుండా మంచి బండి చూసి తీసుకో అన్నారు. మా అమ్మ అయితే డైరెక్ట్ కొత్త బండి తీసుకో ఎట్లాగో దీనికి ఈఎంఐ వస్తుంది కదా, అదే ఈఎంఐ దాంట్లో కొత్త బండి తీసుకో అంటూ నేనేమన్నా వేరే బండ్లకి ఈఎంఐ పెట్టే అంత లేదు, ఇక బండ్లు ఈఎంఐలో కొన్నాను, అవసరం లేదు అని చెప్పిన. సో ఏమో ఆడికి పోయిన తర్వాత మరి వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం కథ, అసలు తీసుకుంటారా లేదా అని చెప్పేసి మాట్లాడుకోవాలి. బట్ 90% మాత్రం కాక బండి అయితే ఇచ్చేస్తా. నాతో అయితే కాదు కాక బండి, ఓకేనా కాక. షోరూమ్కి అయితే వచ్చేసిన, షోరూమ్ కాడ మాట్లాడదాము ఏమంటారు ఏం కథ అని చెప్పేసి. అన్నక మన బ్యాడ్లకి ఏంటంటే, అన్న ఫైనాన్స్ చేసి అన్న రాలేడంట, అన్నకి వెళ్తూ పోలేంట. ఇక్కడ లోపల స్వామి ఉన్నాడు కదా, స్వామి ఏమన్నాడు వస్తా అని చెప్పిండు, బట్ రాలేడు స్వామి. అందుకోసమే ఇక నేను ఏం చెప్పలేనంటే, సరే స్వామి ఎప్పుడు వస్తా అంటే ఒక 3-4 డేస్లో వస్తాడు, వచ్చి మాట్లాడుకో అంటున్నాడు. సరే అని చెప్పిన. ఏంది బై ఏందిరా వరి పమ్మరిదికి ఈ బండి ఇట్లా చేస్తుంది. ఎట్టి పరిస్థితులా ఫిక్స్ అయిపోయినా కాక, ఎట్లన్నా కానీ బండి మాత్రం తీసేస్తామని ఫిక్స్ అయిపోయినా. తీసేస్తా, బండి మాత్రం ఉంచా, ఓకేనా. 90% మాత్రం బండి అయితే సేల్ చేసేస్తాం. మనతో అయితేలే, బండి అయిపోయింది ఇక. బండి సర్వీసు అదంతా మనకు సెట్ అవుతలేదు. ఒక 2-3 రోజులు మంచిగా ర్యాపిడ్ ఊబర్ వేసుకొని ఈ మంత్లో క్లోజ్ చేసేస్తా. ఎటు పోయిండు ఏడిపోయిండు ఏడికి. సో కాక ఫైనల్గా మన బండి సేల్ చేద్దామని చెప్పి షోరూమ్కి వెళ్ళిన. షోరూంలో వాళ్ళు ఏమన్నారంటే, మండే రోజు వచ్చిన తర్వాత దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటామని చెప్పారు. సో స్పెషల్గా బండి ఎందుకు తీసేస్తున్నా అంటే, నాకు సెట్ అవుతలేదు, మెయిన్గా సెట్ అవుతలేదు. అండ్ ఎక్కువ తిరుగుతున్నా కదా, అరౌండ్ ఒక 200 కిలోమీటర్ డైలీ తిరుగుతున్నా. పైసలు మిగులుతలే బండి విషయంలో. అంటే అది వచ్చినప్పటి నుంచి నాకు ఏది మంచి జరుగుతలే, బండి విషయంలో ఏది మంచి జరుగుతలే. ₹1 కూడా సేవింగ్స్ వస్తలేదు. ఎందుకులే మనకు అచ్చిరాని బండి ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేస్తున్నా. సో నార్మల్గా నేను షోరూమ్ వాళ్ళకు నేను అనుకున్నది ఏంటంటే, బండి రిటర్న్ ఇచ్చేసేయాలి. రిటర్న్ ఇచ్చిన తర్వాత మనకి ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి చూడాలి. మనకి బండి అరౌండ్ టోటల్గా మనకి ఎంత వచ్చిందంటే 160K వచ్చింది. 163 164 వచ్చింది. సో మనం దాంట్లో డౌన్ పేమెంట్ వచ్చి 30K కట్టినాము, ఈఎంఐ వచ్చి 22,000 కట్టినాం. సో అరౌండ్ మనకు ఒక 50,000 వేసుకో. ఇంకొక ఎంత ఉంది, ఒక 1,10,000 ఉంది. ఇప్పుడు 1,10,000 నార్మల్గా పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఎస్టిమేషన్ చేసుకొని ఒక 70 వరకు ఇస్తాము, 80 వరకు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేస్తే, ఇట్లా సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 70 వరకు పెట్టవచ్చు బండికి అని చెప్తే, నేను అన్న 70 ఏందన్న, బండి తిరిగింది ఇన్ని మంచి అయింది కదా, సో నన్ను ఈఎంఐ కట్టేంత పొజిషన్ లేదు, నాకు కూడా నాకు బండి వచ్చేస్తలేదు అని చెప్పిన. సో మండే రోజు వచ్చిన తర్వాత చూసామని చెప్పారు. ఒకటి ఫిక్స్ అయిపోయినా, బండి మాత్రం 90% ఇచ్చేస్తా. అది కూడా వాళ్ళకి నాకు ఈక్వల్ అనిపిస్తాయి. అంటే మనం ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేను. సో ఇక సోమవారం వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి దాని ప్రైస్ మొత్తం సెట్ చేసేస్తా. లేదు తీసుకోమంటే ఏం లేదు, ఇక నేను మైండ్లో ఫిక్స్ అయిపోయిన ఒకటి, అదే ఫాలో అయిపోతా. అంటే ఏం డిసైడ్ అయినంటే ఇక అది రాను అని తెలుస్తుంది. ఇక తర్వాత ఏమంటే సివిల్స్ పోతుంది సంథింగ్ అట్లా ఇట్లా, బట్ అదొకటి ఆలోచిస్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఏదైనా ఇంటి లోన్లు కానీ ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పారు. సో బట్ మ్యాక్సిమం ఈ 10 డేస్లో అయితే మాట్లాడతా. ఈరోజు డేట్ 20, సో ఇంకా 10 డేస్ ఉంది. 10 డేస్ అంటే క్రిస్మస్ వస్తుంది 25th రోజు. సో అరౌండ్ ఒక 3 డేస్ 4 డేస్ అక్కడిక్కడ ఉన్న ఒక 4 డేస్ 5 డేస్ బండి గురించి డిస్కషన్ అయితే ఉంటుంది. సో మండే రోజు అయితే వెళ్ళేసి బండి గురించి అయితే మాట్లాడతా, ఓకేనా. ఇక బండి అయితే ఫైనల్గా తీసేస్తా, అంతే తీసేస్తా, ఫిక్స్ అయిపోయినా. ఓకే రైట్. మళ్ళీ బండి అమ్మేటప్పుడు బండి డీటెయిల్స్ మొత్తం చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళు ఏమేమి మాట్లాడారు, మనం ఎంత కట్టినాము, ఎంత ఇవ్వాలి, బండి మనం తర్వాత ఏ బండి తీసుకుంటాం మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఓకేనా. రైట్ మళ్ళీ బై.